ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. నిన్నటిదాకా గవర్నర్ గారు 118 సభ్యుల సంఖ్యాబలానికి చేరుకుంటేనే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తాను అని కండిషన్ పెట్టడం వల్ల విజయ్కేమో అతను గెలిచింది 108, దాంట్లో ఆయనవే 2 స్థానాలు ఉన్నాయి. ఇక టెక్నికల్గా 107 కిందే లెక్క. పైగా కాంగ్రెస్ వాళ్ళు 5 మద్దతు ఇచ్చారు, 112 అవుతుంది. ఇంకా 6 మద్దతు కావాలి. 6 మద్దతు ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి, ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో కమ్యూనిస్టులు 4 అండ్ వీసీకే పార్టీ నుంచి 2, 6 మద్దతు ఇవ్వటం వల్ల ఇవాళ విజయ్ సీఎం కాబోతున్నారు. అయితే ఈ 6 మద్దతు వెనకాల ఖచ్చితంగా స్టాలిన్ ఉన్నాడు. ఈ 6 ఎవరైతే ఇవాళ విజయ్కి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారో వాళ్ళు ఒకరోజు ముందు స్టాలిన్తో సమావేశమయ్యారు. ఎందుకంటే ఈ 6 ఎమ్మెల్యేలు కూడా డిఎంకే కూటమిలో భాగంగా గెలిచిన వాళ్ళు. కమ్యూనిస్టులు వీసీకే పార్టీ డిఎంకేతో ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా డిఎంకేతో కలిసి ఎన్నికలకు వెళ్ళారు. ఈవెన్ విజయ్కి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ కూడా డిఎంకే కూటమిలోని పార్టీయే. కదే డిఎంకే కూటమికి చెప్పా పెట్టకుండా కాంగ్రెస్ బయటికి వెళ్ళిపోయి విజయ్కి మద్దతు ఇచ్చింది. కానీ కమ్యూనిస్టులు కావచ్చు, వీసీకే పార్టీ కావచ్చు, స్టాలిన్ ఒప్పుకుంటేనే, స్టాలిన్ కన్విన్స్ అయితేనే విజయ్కి మద్దతు ఇస్తామని చెప్పాయి. వాళ్ళు స్టాలిన్ కలిసినప్పుడు స్టాలిన్ చాలా క్లియర్గా చెప్పాడంట, మీరు వెళ్ళండి మద్దతు ఇచ్చుకోండి, మీ ఇష్టం, నేనెక్కడా అడ్డు చెప్పను, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు మద్దతు ఇస్తానంటే నేను ఎక్కడ కూడా అడ్డు చెప్పను అని చెప్పాడట. అంటే స్టాలిన్ ఆ ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల కమ్యూనిస్టులు కావచ్చు, వీసీకే పార్టీ కావచ్చు విజయ్కి మద్దతు ఇచ్చాయి. లేదు మీరు మా కూటమి నుంచి కలిసి మీరు ఎలా పోతారు, ఇది నైతికం కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా, మీరు వెళ్ళటానికి వీల్లేదు అని కనుక స్టాలిన్ మొండిగా అని ఉంటే ఖచ్చితంగా ఈ 6 మద్దతు విజయ్కి వచ్చి ఉండేది కాదు. పైగా బయట చాలా రూమర్స్ క్రియేట్ అయినాయి, అన్నా డిఎంకే కలవబోతున్నాయని చెప్పేసి రూమర్స్ క్రియేట్ అయినాయి. వాటిని స్టాలిన్ ఖండించాడు. అలాంటి పొత్తు ఉండదు అని తేల్చి చెప్పాడు. పైగా విజయ్తో ప్రమాణ స్వీకారం చేపించమని గవర్నర్ని ఆయన కోరాడు. తన మీద గెలిచిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించమని స్టాలినే గవర్నర్కి రిక్వెస్ట్ పెట్టాడంటే ఇక్కడ జెంటిల్మెన్ పాలిటిక్స్ క్లియర్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. గతంలో కూడా జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఆ రోజు స్టాలిన్ దగ్గర పోయి మా పార్టీలో నాయకత్వ సమస్య ఉంది, మేము మీకు మద్దతు ఇస్తాం, మీరు ముఖ్యమంత్రి కండి అంటే లేదు వేరే పార్టీని చీల్చిన ముఖ్యమంత్రి కాను, నేను ప్రజా మద్దతుతోనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి 2019లోనే ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పటికీ తీసుకోకుండా 2021 ఎన్నికల్లో గెలిచిన తర్వాతే ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. మొన్న కూడా ఆయన ఎమ్మెల్యేగా కూడా స్టాలిన్ ఓడిపోతే ఓడించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు చెప్పడానికి వెళ్ళాడు కొలత్తూరు నియోజకవర్గానికి. ఈ జెంటిల్మెన్ పాలిటిక్స్ కదా కావాల్సిందే. ఇవి కదా మమతా బెనర్జీ లాగా స్టాలిన్ ఏమి నన్ను దారుణంగా కావాలని ఓడించారు, కుట్ర జరిగింది, మోసం జరిగింది, నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, ఇలాంటి ఏమీ చెప్పలే. ఆయన ఓడిపోయిన మరుక్షణం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సాంప్రదాయాన్ని పాటించాడు, గౌరవంగా ఓటమిని అంగీకరించాడు. పైగా ఇప్పుడు రాజ్యాంగ సంక్షోభం సమయంలో విజయ్కి కోఆపరేట్ చేశాడు. ఇలాంటి రాజకీయాలు కదా కావాల్సింది.